హాయ్ ఆల్, దిస్ ఈస్ దివ్య. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య దిమ్ము. మొన్న సండే మా మావయ్య వాళ్ళ అమ్మాయి ఫంక్షన్ జరిగిందనమాట. ఆ ఫంక్షన్కి మేమందరం ఎలా రెడీ అయ్యామో చూడండి. నేను ఈ గ్రీన్ అండ్ రెడ్ కలర్ శారీ కట్టుకున్నా. మా గమన్ గాడు కూడా క్యూట్గా రెడీ అయిపోయాడు ఫంక్షన్కి. ఈ గ్యాంగ్ ఉన్నారంటే 11 o'clock నుండి స్టార్ట్ చేశారు. 1:30 అయ్యిందనమాట. వీళ్ళందరూ రెడీ అయ్యేసరికి రూమ్ అంతా మెస్సీ చేసి రెడీ అయ్యారు. ఇంకా రెడీ అయ్యాక ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోయాం అనమాట ఫంక్షన్ దగ్గరికి. మేము మా హస్బెండ్ కోసం వెయిట్ చేసాం. యాక్చువల్గా చెప్పాలంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తే ఇంకా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడు, రాడు. క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళిపోయి ఈవినింగ్ 4 o'clockకి హీరోలో ఎంట్రీ ఇచ్చాడనమాట ఫంక్షన్కి. ఇంకా ఆయనతో పెట్టుకుంటే అవ్వదని మేము ఆటో బుక్ చేసేసుకొని ఇంక ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోయాము అందరం. తినే మా మావయ్య వాళ్ళ పాప ఫంక్షన్ తినలే అనమాట. రామత్పాడులో జరిగింది ఫంక్షన్. వీళ్ళంతా మా అమ్మ వాళ్ళ సిస్టర్స్ అనమాట. ఏ ఫంక్షన్ అయినా ఖచ్చితంగా ఈ పిక్ ఉండాల్సిందే వీళ్ళది. ఇంకా ఫోటోగ్రాఫర్ మాకు తెలిసిన అంకులే అనమాట. ఇంకా మాకు నచ్చినట్టుగా మా గమ్మని ఎత్తుకొని సింగిల్ పిక్స్ చాలా దిగేసాం. కెమెరాలో దొరికిందే సందని ఫుల్గా దిగాం. మా గమన్ గారు కూడా బాగా కోఆపరేట్ చేశాడు ఫొటోస్కి. మా అన్నయ్య నేను అందరం ఫొటోస్ దిగేసాం. ఇంకా అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈవినింగ్ 4 వరకు ఉన్నాం. అలా ఒక వీడియో తీసాను అనమాట చిన్నగా. వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే. లాస్ట్లో మనం వెళ్ళి ఈళ్ళ దగ్గర కూర్చున్నాం అనమాట. అందరినీ కవర్ చేయమంటే మా మాయ వచ్చి నన్ను కూడా వీడియో తీశాడు. ఆపు అంటే ఆపట్ల వీడియో. ఇంకా అందుకే కొంచెం అలా నవ్వే అనమాట నేను. ఇంకా లాస్ట్లో ఇగో నా పెద్ద కొడుకు మా ఆయన 4 o'clock ఎంట్రీ ఇచ్చారు. ఫంక్షన్ అంతా అయిపోయాక వచ్చారనమాట. ఏ ఫంక్షన్ అయినా లాస్ట్లో డ్యాన్స్ లేదే ఫంక్షన్ ఎండ్ అవ్వదు అనమాట. మా ఫ్యామిలీలో ఖచ్చితంగా డ్యాన్స్ వేయాల్సిందే. ఇంకో అలా వేస్తున్నారు పిల్లలు. మా అమ్మమ్మ వాళ్ళు అందరూ సరదాగా అలా డ్యాన్స్లు వేశారు. లాస్ట్లో బాగానే వేశారు. 5 వరకు ఇంకా అలా ఫంక్షన్ దగ్గర ఉండి మా హస్బెండ్ వచ్చాక మేము కూడా ఒక ఫ్యామిలీ ఫోటో దిగేసాం. అయిపోయింది, ఇంటికి వచ్చాం. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.